నిధి అగర్వాల్‌కి ఫ్యాన్స్ అందరూ కూడా కలిసి ఊపిరాడకుండా చేసేశారు. అంటే వాళ్ళందరి మధ్యలో కూడా నిధి అగర్వాల్ గారు అసలు ఉక్కిరిబిక్కిరైపోయి ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలో అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక్కసారిగా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మరొకసారి సెలబ్రిటీస్ జీవితం గురించి మనము అంటే క్లియర్‌గా చూసే విధంగా ఈ యొక్క క్లిప్స్ కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా నుంచి సహానా అనే సెకండ్ సింగిల్ని అయితే వదిలారనమాట మూవీ టీం వాళ్ళు. మరి ఆ ప్రమోషన్కి ప్రభాస్ గారు అయితే రాలేదు, కానీ సో హీరోయిన్ నిధి అగర్వాల్ గారు అయితే వచ్చారు. అలాగే రిద్ది గారు కూడా వచ్చారనమాట ఆ సాంగ్ లాంచ్కి. సో అక్కడ మారుతి గారు, తమన్ గారు అందరూ మాట్లాడి చాలా గ్రాండ్గా సాంగ్ను లాంచ్ చేశారు. ఆ సాంగ్ కూడా ఆల్రెడీ ప్రోమోతోనే అందరికీ ఎక్కించడం జరిగిందనమాట. సో అంటే ఈ మాల్ కల్చర్ అనేది దేనికి తీసుకొస్తున్నారు అంటే ఎక్కువ జనం ఉంటారు, ఓకే, మరి అక్కడికి వెళ్ళి సాంగ్ లాంచ్ చేసి సో జనం చూస్తారని బాగానే ఉంటుంది. కానీ అక్కడ నుంచి సెలబ్రిటీస్ వచ్చి బయటకు వెళ్ళడం అనేది చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. అంతకుముందు కూడా ప్రభాస్ గారు ఒకసారి ఏఎంబీకి వస్తే ఆ రోడ్డు రెండు వైపులా కూడా బ్లాక్ చేశారనమాట. సో మరి అలాంటి పరిస్థితిలో స్టార్స్ అనేవాళ్ళు, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు, అంటే ఫేమ్ తక్కువ వాళ్ళు వచ్చినా ఎవరు పట్టించుకోరు, ఊరికి ఫోటో దిగి వెళ్ళిపోతారు. కానీ పెద్ద పెద్ద కొంచెం నోటెడ్ స్టార్స్ వచ్చారంటే కనుక ఖచ్చితంగా అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీద పడిపోతారనమాట. సో ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు ఒకసారి చెప్పారు, వీళ్ళకి పబ్లిక్ ఫ్యాన్స్ అనే వాళ్ళకి పబ్లిక్ పేరుతో చెప్పుకుని సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పి. సో అంటే హీరోయిన్ల మీద పడతారండి, అంటే హీరోల మీద కూడా పడిపోతారని మీకు తెలుసో లేదో. చాలామంది హీరోలు తర్వాత వచ్చి వాళ్ళని ఏమన్నా చేసామని కొట్టామని బాలయ్య గారు కొట్టారంటారు మీద పడితే. మరి తప్పదు, అలా ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోకపోతే అట్లాగే ఉంటుంది, మీద పడతారని చెప్పి పూరి జగన్నాథ్ గారు ఒక టైంలో చెప్తారు. సో ఆ వీడియోని అయితే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో తెచ్చుకుని చూసుకుంటున్నారు. అసలు ఇదంతా దేనికి అంటే నిధి అగర్వాల్ గారు ఆ సాంగ్ లాంచ్కి వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఫ్యాన్స్ అంతా ఆమె మీద పడిపోయి ఆమె నలిపేసి ఆమె బట్టలు కూడా చింపేదాకా అంత రేంజ్కి వెళ్ళిపోయారు అనమాట. అంటే అంత చేయాల్సిన అవసరం లేదు. సో ఆవిడకి వేయిస్తే ఆవిడ వెళ్తూ మీకు కావాలంటే ఫోటోలు కూడా ఇచ్చేళ్తారు. సో ఒక 5 నిమిషాలు టైం కూడా ఇచ్చేళ్తారు. ఆవిడేమో అంత కంగారుగా వెళ్ళిపోయే మనిషి కాదు. సో అంతకుముందు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ఆవిడ భుజాల మీద చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా. ఇక్కడ కూడా అంతే, హీరో గారు రాకపోయినా ఆవిడే వచ్చి ఆవిడే చేసుకుని వెళ్తారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడన్నా కాస్త పబ్లిక్కి తెలుస్తుంది అని ఒక ఇది. సో మరి ఆవిడని కూడా ఇంకా ఇలా చేసి రాకుండా ఇబ్బంది పెట్టి ఆపేస్తే మరి ఏమొస్తుంది? సో మరి నిన్న ఆవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపించింది. ఈవెన్ బౌన్సర్స్ కూడా పక్కకు దోసేసి ఆవిడ మీద పడిపోయి అంటే ఆవిడనే తినేస్తారా అన్నట్టుగా వెళ్ళిపోయారనమాట. సో ఇంకా ఆవిడ కారులోకి వెళ్ళడానికి ఆ వెళ్ళే దారిలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు. సో ఎట్టకెళ్ళకి వాళ్ళ బాడీ గార్డ్స్ తీసుకుని ఆవిడ కారులో కూర్చోబెట్టారు. సో ఈ గ్యాప్లో ఆవిడ నానా రకాలుగా ఇబ్బంది పెట్టేసి ఆవిడ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేసి, సో ఇంకా ఇలా ప్రవర్తిస్తారా అనే రేంజ్కి అంటే ఇంకోసారి బయట ఈవెంట్లు పెట్టాలంటే హీరోయిన్లు తీసుకురావాలంటే భయం వేసే పద్ధతికి తీసుకొచ్చారు. సో ఇలా ఈవిడికి జరిగింది, రేపు ఇంకొకరికి జరిగింది, ఎవరు నోరు కూడా ఇప్పారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి అనుభవిస్తారు కాబట్టి. ఇండస్ట్రీలో ఏంటంటే అరే పక్క హీరోయిన్కి ఇట్లా జరిగింది అని చెప్పి ఎవరు నోరు విప్పరు అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఈమెకు జరిగింది, మళ్ళీ ఇంకొకరికి జరిగితే కానీ ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా అది ఫీల్ అవ్వరు. సో మరి ఇట్లాంటివి జరగకుండా ఎవరైతే బౌన్సర్లు కానీ మూవీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ ఉంటారో వాళ్ళకి దారి ఏదైతే ఉంటుందో అది సపరేట్గా ప్లాన్ చేస్తే ఇట్లాంటివి కొంచెం చేసేదానికి తక్కువగా ఆస్కారం ఉంటుందన్నమాట. సో మరి సెలబ్రిటీస్ కూడా పొలోమని వచ్చేయకుండా కొద్దిగా ప్లేస్ అన్నీ చూసుకుని వాళ్ళ సెల్ఫ్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చూసుకుని వస్తే బాగుంటుంది.